ఇలాగా గురువుని చూసేటువంటి పద్ధతి 4, 5 రకాలుగా చూస్తారు. అది ఎట్లా అంటే మనకి ఏదైతే అవసరం ఉంది. ప్రెజెంట్‌గా ఏ విషయం గురించి చూడాలి? పెళ్లి గురించా? పెళ్లి గురించైతే నవాంశలో చూడాలి. హ్మ్. గోచార ప్రకారంగా చూడాలి. అలానే బిజినెస్ పరంగా చూస్తున్నారా? ఇప్పుడు గురువు ఎక్కడున్నాడో చూడాలి. అట్లాగా మనకి అవసరాన్ని బట్టి గురు స్థానం అనేది, ఆ గురు బలం అనేది ఎంచుకోవాలి. ఇకపోతే గురు యొక్క ఉపయోగాలు ఎలా ఉంటాయంటే, గురు బలం అంటే విద్యాబుద్ధులు బాగా వస్తాయి. హ్మ్. విదేశాలకెళ్ళి సెటిల్ అవ్వచ్చు అనుకుంటారు అందరూ. కాదు. గురుబలం ఉండడం వలన మనకి మంచి జరుగుతది. గురుబలం ఎక్కువ ఉందనుకోండి, శనిలాగానే ఉంటాడు గురువు కూడా. హ్మ్. శని, బుధుడు, గురువు ముగ్గురు ఏకధాటిగా ఒకే రకమైనటువంటి ప్రెడిక్షన్ ఇస్తారు. బుధుడు ఎక్కువ బలంగా ఉంటే మనం మోసపోతాం. హ్మ్. గురువు ఎక్కువ బలంగా ఉంటే మనకు బద్ధకంగా అయితాం. శని ఎక్కువ బలంగా ఉంటే మనకి రోగాల పాలైతాం. అన్ని రకాల ఇబ్బందులు పడుతూ ఉంటాం. మనకి ఎవరు ఏంటి అనేది తెలుస్తూ ఉంటుంది. చైతన్యాన్ని ఇస్తూ ఉంటాడు. బాధపడాల్సొస్తుంది. ఎప్పుడూ గూడా మనకి దగ్గర రూ. 1,00,00,000 రూపాయి కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అది శని యొక్క గొప్ప విషయం. హ్మ్. అలానే గురువు కూడా అదే బద్ధకంగా ఉంటది.